సీతమ్మాలక్ష్మి, ఎక్కడున్నావే నువ్వు? ఇక్కడే ఉన్నానండి. పూజ చేయడానికి దీపం వెలిగిస్తున్నాను. ఏం కావాలండి? కాఫీ తాగాలనిపిస్తుంది నాకు. కాస్త కాఫీ కలుపుకొస్తావా? నైవేద్యం కోసం మాత్రమే పాలు పెట్టానండి. పూజ ముగించేసి ఆ తర్వాత కాఫీ ఇస్తాను. ఓ సరే సరేలే. ఏవే, కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినబడుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సత్య అయి ఉంటుందిలేండి. మీరెళ్ళి తలుపు తీసి చూడండి. పేపర్ కూడా చదవనివ్వు. షో. అయ్యో మీరా? రండి సార్, రండి రండి రండి, లోపలికి రండి. రండి 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 రండి. రామా సత్య, రా రా. కూర్చోండి సార్, కూర్చోండి. పర్వాలేదండి. ఏంటి వర్క్ సార్, గెస్ట్ హౌస్ అంతా కంఫర్ట్ గా ఉందా? స్వర్గంలా ఉంది సార్. నాకేం తక్కువ ఇక్కడ. ఏ లోటు లేదు. నానా, మీకిప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది నానా? బాగుందమ్మా. ఇదిగోండి నానా, మీకోసం మందులన్నీ తీసుకుని వచ్చాను. ఓ రండన్నయ్యా, రామ్మా. ఒక్క నిమిషం ఉండనయ్యా, పూజ పూర్తి కాగానే కాఫీ పెట్టి తెస్తాను. వద్దమ్మా, నాకు పనుంది. నేను బయలుదేరాలి. సత్యాన్ని డ్రాప్ చేసి పోదామని వచ్చానంతే. సరే అన్నయ్య. నాన్న, నలన్ నాన్న కుటుంబానికి మనం చాలా రుణపడున్నాం. అది నాకు బాగా తెలుసమ్మా. ఇక్కడ ఉండటానికి మనకు చోటిచ్చి నిన్ను నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఆయనది చాలా గొప్ప మనసు తల్లి. అదంతా ఏమి లేదమ్మా. సత్య, నువ్వు మాట్లాడకమ్మా. ఏది జరిగినా అది మన మధ్యలోనే ఉండనివమ్మా. అలా వదిలేయడం కుదరదు నాన్న. అమ్మా నాన్న వాళ్ళకి ఇప్పటి వరకు మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో వాళ్ళకి తెలియాలి. వీళ్ళు కూడా ఇప్పుడు మన పోరాటంలో భాగమే కదా నాన్న. ఏమైంది? దేవి వల్ల ఏమైనా మళ్ళీ కొత్త సమస్య వచ్చిందా? అల్లుడు గారు రాలేదమ్మా? అదే చెప్పబోతున్నాను. మీ అల్లుడి వల్లే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఏ అల్లుడు? మనకిద్దరు అల్లుళ్ళున్నారు కదా. అర్జున్ వల్లే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఆర్తి బర్త్డే ఫంక్షన్ 2 రోజుల ముందే జరిగింది కదా. దానికి అర్జున్ కూడా వచ్చారు. అక్కడ కొందరు బంధువులు నళన్ నాన్నగారికి ఒకటే ఒక కూతురు అని మాట్లాడుకున్నారట. అదొచ్చి అర్జున్ చెవులో పడిందమ్మా. అమ్మా, అర్జున్ ఈ విషయం విన్న వెంటనే ఆయన నిన్నేమన్నారమ్మా? ఆయన నన్ను లేక నళన్ నాన్నను నేరుగా అడిగి ఉండాల్సింది. అదంతా వదిలేసి తన ఫ్రెండ్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని చెప్పి నళన్ నాన్న ఇంటికి మనుషుల్ని పంపించి అక్కడ పెద్ద నాటకమే ఆడించారు నాన్న. అయ్యో, సత్య అక్కే నలన్ నాన్నకి కూతురు. నేనొక అనాథని. అయ్యో, సార్ ఏంటి సార్ ఇది? నాకేమీ అర్థం కావట్లేదు సార్. నా కూతురు సత్య జీవితాన్ని కాపాడటం కోసం మీ కూతురు ఆర్తి తను ఒక అనాథని, సత్యం మీకున్నది ఒకే ఒక్క కూతురు అని చెప్పిందా? అయ్యో, నాకేం అర్థం కావట్లేదే. ఏంటి సార్, మీ కుటుంబంలో అందరూ ఎంత మంచి వాళ్ళు ఉన్నారు. అన్నయ్య, మీరు మా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే మీ కూతురు మిమ్మల్ని మించిపోయిందన్నయ్య. ఆమె రుణం మేమెలా తీర్చుకోగలం అన్నయ్య? వదిలేయండి అమ్మా. అల్లుడు అనుమానాన్ని తట్టుకోవడానికి మా దగ్గర తను అనుమతి తీసుకుని మా ముందే అలా మాట్లాడిందమ్మా. అది తను తీసుకున్న నిర్ణయం. సార్, ఇంత చిన్న వయసులో ఆ పిల్లకి అంత పెద్ద మనసుందా? భగవంతుడా. వర్ధన్ సార్, నీ కూతురు నా కూతురు అని వేరు చేసి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆర్తి మీ కూతురే, సత్యాదేవి ఇద్దరూ కూడా నా కూతుళ్లే. అలాగే చూస్తున్నావు, అలాగే అనుకుందాం. ఖచ్చితంగా అన్నయ్య. ఆర్తి మాకు పుట్టకపోయినా మా కూతురే అన్నయ్య. నీలాంటి కుటుంబం, బంధుత్వం దక్కడమే ఆ దేవుడి అనుగ్రహం అన్నయ్య. ఇంకా మనం దాటాల్సిన దూరం, గెలవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తల్లి. సత్య, దేవి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే మాకు చాలా ముఖ్యం. దానికోసం మేము ఎలాంటి సహాయమైనా చేస్తాం. వీళ్ళిద్దరి కాపురాలు సంతోషంగా సెటిల్ అయితే చాలు. నాన్న, సరే సరే వదిలేయమ్మా, నేను బయలుదేరతాను. టైం అయింది.
వర్ధన్ సార్, నేను వెళ్ళొస్తాను. మంచిది సార్. వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. నేను పేరుకు మాత్రమే నాన్ననమ్మా. తండ్రిగా నేను చేయాల్సిన బాధ్యతలేవి చేయలేకపోయాను. కానీ నలన్ సార్ కుటుంబం మాత్రం నీకు దేవికి అండగా ఉంది. నేను చేయాల్సిన బాధ్యతలన్నీ వాళ్ళు చేస్తున్నారు. అందుకే నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను నాన్న. వచ్చే జన్మలో కాదు కదా, ఎప్పటికైనా సరే ఈ సత్య కృతజ్ఞత మర్చిపోదు. ఈ జన్మలోనే నా ప్రాణాలు అడ్డేసైనా సరే ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఏదో ఒక మేలు చేసి తీరుతాను నాన్న.